ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన సీఎంగా ఓడిపోవడానికి గల కారణమైన ఒక కాంబినేషన్ కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఇందులోనే మీకు ఎంటైర్ రహస్యం కూడా ఉంటుంది ఎందుకు ఎలాగ ఓడిపోయారని. ఫ్రెండ్స్, మీరు ఆయన జాతకంలో మనం చూసే రాజయోగం నాటికి, అంటే మనం ఎప్పుడైతే ఎలక్షన్స్ జరగడానికి ముందు జరుగుతున్న కాంబినేషన్ ఏంటంటే, రాహు మేషంలో ఉన్నాడు, శని వచ్చేసి కుంభంలో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆయన అరెస్ట్ జరిగింది కదా, ఇక్కడ రాహు శని ఇక్కడ సంబంధం కలిగింది అన్నాను. దీని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉన్నారు 13 వరకు. ఆయన 1.5 year జైల్లో ఉండే మూమెంట్ అంతా కూడా ఈ మూడి ట్రాన్సిట్లో. ఇప్పుడు కూడా ఆయనకి ఒక ఘోరమైన అవమానం అనండి, ఘోరమైన పరాజయం అనండి. 11 నెంబర్ వచ్చిందని చెప్పి అందరూ జనాలు పబ్లిక్లో కామెంట్. సేమ్ అక్కడ ఒక అలిగేషన్ ఎలాగైతే ఇక్కడ కొందరు సృష్టించారో, ఇక్కడ చూడండి శనికి 1, 2, 3 శని యొక్క 3వ దృష్టి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ టైంలో ఉంది. 2024లో మళ్ళీ ఈ దృష్టి ఉంది. ఈ దృష్టి ఉన్నప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత ఘోరం జరిగిందో, ఇక్కడ అంతే ఘోరం జరిగింది. అంతే ఘోరం అంటే అంతే ఘోరం. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 అనేది చాలా దారుణమైన నెంబర్. నేను అన్నాను కదా, ఒక విపరీత రాజయోగంలోని ఒక శాపిత దోషం అనేది ఎలా ఉంటుందో, ఈయనకి అలాంటి ఘోరమైన పరాజయం ఇక్కడ 2012 తర్వాత మళ్ళా ఇప్పుడు జరిగింది. 2023లో స్టార్ట్ అవుతుంది ఇది. ఆ 3లో స్టార్ట్ అయ్యే టైంకి ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ మీకు తెలిసే ఉంటాయి కదా, ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఎందుకంటే ఆయన బాగా చేయలేదు, స్టేట్లో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని పబ్లిక్ ఎలాగైతే సేమ్ ఇక్కడ కలిగినప్పుడు ఎలాంటి ఒపీనియన్స్ అయితే కలిగి ఉన్నాయో, ఇక్కడ కూడా పబ్లిక్ అంత చేసినా కూడా కలిగి ఉంది. కానీ ఓడిపోవడానికి కారణాలు గమనించారా? శని యొక్క దృష్టి రాహువు మీద బలంగా ఉంది. సేమ్ ఆయన అరెస్ట్ అయినప్పుడు ఏ కాంబినేషన్ ఉందో ఇప్పుడు అదే కాంబినేషన్ రన్ అవుతుంది, అయ్యింది కూడా. ఆ నష్టాన్ని మీరు చూశారు. అంటే యాక్యురేటెడ్గా జాతకమే అవసరం లేదు. ఒక పబ్లిక్ పొలిటీషియన్ యోగాన్ని ఎలా చూడాలనేది మీకు అర్థమైంది. అతను ఎంత చేసినా కూడా ప్రకృతి ఇచ్చేసింది. అలాగని ఇప్పుడు నా రీసెర్చ్ ఉండుంటే ఆపేవాళ్ళం అంటే ఖచ్చితంగా ఆపలేకపోవచ్చేమో, కానీ పదవి అయితే పోకుండా చూసుకోగలిగే వాళ్ళం. ఎందుకంటే దానికి సంబంధించిన కాంబినేషన్స్ తర్వాత చెప్తాను మీకు. తర్వాత శని రాహులు ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ఈ శాపిత దోషం మీకు ఐడియా ఉంది. ఇదంతా మార్పుకి ఆయన విడవడానికి అన్నీ జరిగినట్టు ఇప్పుడు విడిపోయి, కానీ ఓడిపోయినట్టుకి మళ్ళీ చూసారా శని యొక్క 3వ దృష్టి. అంటే ఇంత ఇదిగా, అంటే ఇప్పుడు మీకు జాతకంలో ఆ దశ నడుస్తుంది, ఈ రాజయోగం కాదు దేని అంటే నాయకుల్ని ప్రజల్ని నడిపించే యోగాల కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ శని యొక్క దృష్టి, సాటర్న్ ఇక్కడ, రాహు ఇక్కడ, రాహు సాటర్న్ రాహు అంటే మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంది. చెప్పాను కదా, శని దృష్టి రాహు మీద పడినప్పుడు ఆయనకి ఉండేదే టాస్క్. ఆ టాస్క్ టైంలో కొన్ని చేసుకోవాల్సింది ఉంటుంది, బట్ అది పబ్లిక్గా చెప్పేది కాదు, వాళ్ళ ఫ్యామిలీలో మనం చెప్పేది. బట్ గమనించవచ్చు మీరు ఇక్కడ ఈ శని రాహుల్ కాంబినేషన్. పబ్లిక్కి జ్యోతిష్యం మీద అవేర్నెస్, పొలిటికల్ ఆస్ట్రాలజీ మీద చేసే రీసెర్చ్ల కోసం మాత్రమే నేను నా ఇంటర్వ్యూస్లో కూడా డెప్త్గా చెప్పా. స్క్రాచ్ అండ్ విన్ అని. ఇక్కడ కూడా స్క్రాచ్ అండ్ విన్నింగే జరిగింది ఆయనకి. ఇక్కడ కూడా స్క్రాచింగ్ అండ్ విన్నింగే. ఇది ఆల్మోస్ట్ స్క్రాచ్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద 100% ఆస్ట్రాలజీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలింది మీరు అర్థం చేసుకోవచ్చు. శని నుంచి రాహుకి ఇక్కడ మారినప్పుడు మీరు అతని వైభోగాన్ని చూడొచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఆయన హెల్త్ విషయంలో కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది కలగవచ్చేమో, కానీ శని రాహు ఈ 2 ప్లేసుల్లో కూడా ఇలా రాహు ఇక్కడికి వచ్చినంత వరకు కూడా రాజయోగమే, విపరీత రాజయోగం. కొట్టేవాళ్ళు ఉండరు, కానీ ఫౌండేషన్ చాలా గట్టిగా పడుద్ది. ఫ్రెండ్స్, వీలైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.